రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్లో అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి యురేనియంను వాణిజ్య ప్రతిపాదకన సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. భారత్లోని అణు విద్యుత్ ప్రాజెక్టులకు ఈ ఇంధనాన్ని ఇవ్వాలంటూ 12 ఏళ్ల క్రితమే పౌర అణు ఇంధన ఒప్పందం కుదిరినా అది ఇప్పుడు సాకారం కాబోతోంది. ఇక భారత ప్రధాని మోదీ నిన్న మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అణు ఇంధనాన్ని విలువైనటువంటి ఖనిజాలను సరఫరా చేయడం, పునరుత్పాదకత ఇంధనం, అలాగే విద్య, నౌకాయాన భద్రత, ఓడల నిర్మాణం, మరమ్మతులు సహా 18 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇక బొగ్గు, ద్రవ ఇంధనాలు, అలాగే సహజ వాయువు సరఫరా అంశం కూడా దీనిలో ఉంది. రక్షణ పరిశ్రమల రంగంలో సహకార బలోపేతం, ఆయుధాలను సంయుక్తంగా ఉత్పత్తి చేయడం వంటి కీలక అంశాలు కూడా ఉన్నాయి. ఇక తీర ప్రాంత నిఘా, సమాచార మార్పిడి, సముద్ర కాలుష్య నియంత్రణ, సామర్థ్యాల పెంపుపై ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. ఇక ఖనిజాన్వేషణ రంగంలో భాగంగా సహకారానికి ఒప్పందాలు కుదిరాయి. మైనింగ్ పరికరాలపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కూడా భువనేశ్వర్లోని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలో ఏర్పాటు చేయనున్నారు. ఇక ఫిన్లాండ్స్ యూనివర్సిటీ బెంగళూరులో, విక్టోరియా యూనివర్సిటీ గురుగ్రామ్లో కూడా తమ క్యాంపస్లు ఏర్పాటు చేస్తాయి. చర్చల ఫలితం అపూర్వం అంటూ కూడా మోదీ పేర్కొన్నారు. భారత్లో అపార అవకాశాలు ఒడిసి పట్టేందుకు దీర్ఘకాలిక పెట్టుబడులతో రావాలంటూ పారిశ్రామికవేత్తలను మోదీ ఆహ్వానించారు. కీలక రంగాల కోసం 2 దేశాలు కలిసి రన్వే తయారు చేశాయని, పెట్టుబడుల విమానం బయలుదేరిన దానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలియజేశారు. భారత్లో 3,312 కిలోమీటర్ల మేర వాటి కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టుగా ఆస్ట్రేలియన్ సూపర్ సంస్థ సీఈఓ ఈ కార్యక్రమంలో ప్రకటించారు. ప్రవాస భారతీయులు గొప్పగా ఎదగాలని, విజయాలు సాధించాలంటూ కూడా మోదీ పిలుపునిచ్చారు. మెల్బోర్న్ మీట్స్ మోదీ పేరుతో భారీగా నిర్వహించినటువంటి ప్రవాసుల సమావేశంలో భాగంగా ఆయన ప్రసంగించారు. చిప్ల నుండి షిప్ల వరకు అన్నింటా తయారీ కేంద్రంగా భారత్ ఎదుగుతోందంటూ తెలియజేశారు. ఇక 2 దేశాల మధ్య సంబంధాలకు క్రికెట్ ఒక దౌత్య భాషలా పనిచేస్తోందని అన్నారు. ఇక మెల్బోర్న్ను ప్రపంచ క్రీడా రాజధానిగా భావిస్తారంటూ తెలియజేశారు. మన కార్యాచరణ వన్డే మ్యాచ్ల స్పష్టమైన లక్ష్యంతో ఉంటుందన్నారు. నిర్ణయాలు T20 మ్యాచ్ల వేగంగా ఉంటాయంటూ తెలియజేశారు. భాగస్వామ్యం మాత్రం టెస్ట్ మ్యాచ్ల బలంగా స్థిరంగా కొనసాగుతుందంటూ స్పష్టం చేశారు. मेलबर्न में है तो स्पोर्ट्स की बात न करना वैसा ही होगा जैसे क्रिकेट में टॉस के बाद मैच ही शुरू न करना। क्रिकेट भारत और ऑस्ट्रेलिया के रिश्तों की अपनी डिप्लोमेटिक लैंग्वेज है, इसलिए हमारी मीटिंग्स भी क्रिकेट जैसी लगती है। एजेंडा वनडे जैसा फोकस है, डिसीजन T20 जितने तेज है और पार्टनरशिप टेस्ट मैच जितनी लंबी और गहरी। स्पोर्टिंग कैपिटल मेलबर्न में है